ఫస్ట్ ఫిలిం అయినా కార్తీది ఫస్ట్ ఫిలిమే 1 year ఆడి అటు నేషనల్ అవార్డ్స్ స్టేట్స్ అవార్డ్స్ దక్కించుకున్న ఏకైక ఫిలిం ఇది. తెలుగులో మల్లిగాడుగా మార్చి 8న తెలుగులో రావటం, తెలుగులో ఇంతకుముందు వచ్చిన కార్తీ సినిమాలు వెనక చేసినవి ముందు వచ్చినాయి, ముందు చేసింది వెనక వస్తుంది. ఆవార యుగానికి ఒక్కడు కంటే పెద్ద హిట్ అవ్వాలని కార్తీక్ ఈ సినిమా ఆల్రెడీ ప్రూవ్డ్ సినిమా ఇది. తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుంది. ఆల్ ది బెస్ట్ కార్తీ అండ్ ప్రొడ్యూసర్స్ జ్ఞానవేల్ అండ్ తంగన్ ప్రభాకర్, ఆల్ ది బెస్ట్. సినిమాలన్నీ ఆల్మోస్ట్ అన్ని చూశాను. నేను ఈ పర్తివీరన్ సినిమా చూసినప్పుడు షాక్ అయ్యాను. నిజంగా ఫస్ట్ ఫిల్మ్ ఇంత గొప్పగా చేయటం అనేది, అంటే అంత ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ నమ్మలేకపోయాను. అప్పుడు అనుకున్నట్టుగానే తను ఫిల్మ్ బై ఫిల్మ్ గ్రో అవుతూ ఈరోజు ఇంత పెద్ద స్టార్ అయ్యారు, నాట్ ఓన్లీ ఇన్ తమిళ్, తెలుగులో కూడా. దీని వెనకాల సూర్య గారి లాగే కార్తీక్ కృషి కూడా, అంటే చాలా అంత బ్రదర్ తగ్గట్టుగానే ఆయన కృషి చేసి ఈ పొజిషన్ తీసుకున్నారు. ఈ సినిమా ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ లాగే ఇది కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఫెంటాస్టిక్ గా ఉంది. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది ఆ ప్రీవియస్ ఫిల్మ్స్ లాగే అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యువన్ శంకర్ రాజా గారు, మిక్కీ జే మేయర్. సో వెరీ షార్ట్ లిస్ట్. సో యువన్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. ఇలాంటి సినిమాకి వర్క్ చేయడం అనేది చాలా వెరీ రా ఫిల్మ్ ఇది. సో ఆర్ఆర్ అని ఇట్ షుడ్ హెల్ప్ ఫిల్మ్ లైక్ వెరీ బిగ్ అన్నమాట. సో ఈ సినిమా వర్క్ చేసినప్పుడు ఇట్ వాస్ సో చూసినప్పుడు ఇట్ వాస్ సో గుడ్. సో 3 to 4 times వాచ్ చేశాను నా ఫ్రెండ్స్తో ఈ సినిమా. సో చాలా వెరీ డిఫరెంట్ ఫిల్మ్ ఇది, అందరికీ నచ్చుతుంది డెఫినెట్గా. ఫస్ట్ ఐ షుడ్ కంగ్రాచులేట్ జ్ఞానవేల్ రాజా గారు, నాట్ జస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. ఈ రోజున సూర్య అండ్ కార్తీ తెలుగు స్టార్స్తో ఈక్వల్గా మార్కెట్ సంపాదించుకున్నారంటే తన కృషి చాలా ఉంది వెనకాల. వీ షుడ్ రియల్లీ అప్రిషియేట్ అండి. ఒక సినిమా రిలీజ్ అయిందంటే ఇక్కడికి వస్తారు, ఆడియో ఫంక్షన్స్ చేస్తారు, అన్ని ఛానల్స్కి వెళ్తారు, దాని గురించి ప్రమోట్ చేస్తారు. దే స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ ఇన్ దాట్. అండ్ అలా చేసుకుంటూ వచ్చి గత 4-5 సంవత్సరాలుగా 5-6 yearsగా చేసుకుంటూ వచ్చి నౌ దే ఆర్ ఎస్టాబ్లిష్ దెమ్సెల్వ్స్ యాజ్ స్టార్స్. తమిళ్తో పాటు ఒక పెద్ద రేంజ్ మార్కెట్, ఆంధ్రప్రదేశ్ మార్కెట్ కూడా క్రియేట్ చేసుకోగలిగారండి. ఇట్స్ ఎ గుడ్ పాత్. వీ షుడ్ ఆల్సో లెర్న్ ఫ్రమ్ ఇట్. మనం కూడా వాడు తెలుగులో ఎలాగైతే మార్కెట్ క్రియేట్ చేసుకున్నారో మనం కూడా అక్కడికి వెళ్ళి క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. విల్ ట్రై టు ఫాలో యూ. కార్తీ చాలా ఎదిగాడండి, నిజంగా చెప్పాలంటే హెస్ గ్రోన్ సో మచ్. సూర్య లాంటి స్టార్ని అన్నగా పెట్టుకొని ఆ నీడ నుంచి బయటకు వచ్చి ఎదగడం చాలా కష్టం యాక్చువల్గా. బట్ ఎంత ఎదిగాడంటే రీసెంట్గా ఒకసారి సూర్యాని కలిశానండి. కలిసి మీరిద్దరూ కలిసి చేస్తే చాలా బాగుంటుంది కదా అంటే, వద్దండి ఆడి నుంచి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్, ఓవర్ షాడో చేసేస్తాడు అన్నాడు సూర్య. అంటే అన్నే భయపడి అంత లెవెల్కి ఎదిగాడు కార్తీ. ఇట్స్ ఫ్యాంటాస్టిక్ కార్తీ, యూ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ ద ఎఫర్ట్స్ యూ పుట్ ఇన్. అంటే ఎంత ఎఫర్ట్ అంటే అండి, మల్లిగాడు తమిళ్లో వచ్చి ఒక 3-4 years అయ్యిండొచ్చు. ఎవరన్నా అయితే సరే ఎవరొకరు డబ్బింగ్ చెప్పించండి, మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ని పెట్టి బాగా చేసేయండి అని చెప్పి వదిలేస్తారు. బట్ తను వదలడు, వస్తాడు, కూర్చొని కష్టపడి డబ్బింగ్ చెప్తాడు. చాలా కష్టం అండి. మామూలుగా తమిళ నటులు తెలుగులో మాట్లాడడం, తెలుగు నటులు తమిళ్లో మాట్లాడడం కష్టం. ఆ డబ్బింగ్ చెప్పడమే కష్టం అయితే ఆ స్లాంగ్ నేర్చుకొని చెప్పడం చాలా కష్టం. ఈ పుట్స్ ఇన్ దట్ ఎఫర్ట్. వీ షుడ్ రియల్లీ అప్రిషియేట్ దట్. అండ్ యువన్ శంకర్ రాజా నాకు నిజంగా ఉంటే అడగాలనుంది ఎలా చేస్తాడని. ఎందుకంటే యువన్ శంకర్ రాజా మొత్తం అంతా హిప్ హాప్ స్టైల్, వెస్ట్రన్ స్టైల్, మొత్తం అంతా ఏమంటారు ర్యాప్ మ్యూజిక్, ఇంగ్లీష్ మ్యూజిక్ తాలూకు ఎసెన్స్ అంతా జీర్ణించేసుకునే వ్యక్తి అండి. బట్ మల్లిగాడు వచ్చి
మొత్తం నేటివిటీ రాగా ఉండి మ్యూజిక్. దానికి అసలు ఎలా చేసాడు తను, వాళ్ళ నాన్నగారు ఇళయరాజా గారి దగ్గర ఏమన్నా హెల్ప్ తీసుకున్నాడా నిజంగా అడగాలని ఉంది. ఎందుకంటే యూ కెన్ సీ ద రానెస్ ఇన్ ద మ్యూజిక్ అండ్ ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్, ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్. అండ్ చాలా మంది అడుగుతూ ఉంటారు డిఫరెంట్ గా ఫిల్మ్స్ వస్తే బాగుంటుంది, అన్ని ఒకే రకంగా ఉంటున్నాయి, కొంచెం డిఫరెంట్ గా హార్డ్ హిట్టింగ్ గా ఉంటే బాగుంటుంది అని చాలా మంది అడుగుతూ ఉంటారండి. ఫర్ డిఫరెంట్ గా ఉండే సినిమాలకి, హార్డ్ హిట్టింగ్ గా ఉండే సినిమాలకి, రా ఎమోషన్స్ గా ఉండే సినిమాలకి ఫ్యాన్స్ ఉంటే దిస్ ఈస్ ద ఫిల్మ్ టు వాచ్ అండ్ యూ విల్ బి లిటరల్లీ షాక్డ్. యూ విల్ బి లిటరల్లీ షాక్డ్ బై దిస్ ఫిల్మ్. Hope you will all like it. Thank you very much. Us, website, everyone who has supported us till now and continuing the support. Hope this will continue for Maligadu too. And very big thanks to Rajamouli sir. First thing I have to thank him for giving us Vikramarkudu, where it was remade in Tamil as Siruthai, and it is a huge hit. Everyone started telling after he started the project that you have touched something which is very risky. Never touch Rajamouli sir's content where he can only do it, where he'll be open to press also saying that this is the story. But though everyone knows the story, it is the kind of final output he gives where nobody can assume. Everyone will be shocked. So we were all afraid, right from the director Shiva, Karthi, and everyone were afraid. So I'm happy that we didn't spoil your content, sir. So I don't know how much, what percentage we matched it, but we escaped commercially. No sir. Thanks a lot, sir. Thanks for Vikramarkudu first and coming for the function too. And Sinu Vaitla, sir, a lot of movies we have seen on a... It's a very special day for me. అందరికీ నమస్కారం. ముఖ్యంగా వేదిక మీద ఉన్న స్పెషల్ గెస్ట్ అందరికీ నమస్కారం. అండ్ చీఫ్ గెస్ట్, స్పెషల్ చీఫ్ గెస్ట్, తెలుగు సినిమాని స్టాండర్డ్ని పెంచి అన్ని తెలుగు ఆడియన్స్ గర్వపడాలి చేసిన డైరెక్టర్స్ ఇద్దరు మా ఫంక్షన్కి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ బెల్లంకొండ సురేష్ గారు ప్లస్ సగుని సినిమా ఇతని ద్వారా రిలీజ్ అవబోతుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు అసోసియేట్ విత్ and Taman, very good friend. We're going to work with him soon. I've been hearing some rocking music quite often. And Ganesh sir, and I'm going to take a little bit more time. Andaru chala short ga maatladtaru. Idi naaku chala special cinema. Ee day kosam nanu chala roju wait chestunnanu. So I'm going to take a little bit more time. చాలా రోజుల నుంచి నాకు ఒక చిన్న లోటు ఉంది. అది ఏంటంటే నా ఫస్ట్ హీరోగా చేసిన సినిమా తెలుగు ఆడియన్స్ చూడలేదని ఒక చిన్న లోటు ఉంది. కానీ అది ఈ రోజు అయిపోతుంది. దిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు రిలీజ్. తెలుగు ఆడియన్స్ సినిమా చూడబోతున్నారు. సో ఐమ్ సో హ్యాపీ. ఎందుకంటే సినిమాలు వచ్చాయి, మంచి సినిమాలు అప్పుడప్పుడు వస్తాయి, కానీ అద్భుతాలు 10 ఏళ్ళకి ఒకసారి వస్తాయి. ప్రేమాభిషేకం, మరో చరిత్ర అలాంటి సినిమా ఎప్పుడో ఒకసారి వస్తాయి. మల్లిగాడు కూడా అలాంటి ఒక సినిమా. అలాంటి ఒక సినిమా ఒక యాక్టర్ కెరీర్లో రావటం అంటే చాలా పెద్ద విషయం. అది ఫస్ట్ సినిమా కావటం అంటే అది ఇంకా పెద్ద గొప్ప విషయం. సో అది నేను చాలా హ్యాపీగా, లక్కీగా ఫీల్ అవుతున్నాను ఈ సినిమాలో యాక్ట్ చేసినందుకు. అండ్ ఈ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే, అలాంటి ఒక క్యారెక్టర్, రకరకాల హీరో క్యారెక్టర్స్ మీరు అందరూ చూసారు, కానీ ఇలాంటి ఒక క్యారెక్టర్ మీరు ఎవరు చూడలేదు. అండ్ ఈ క్యారెక్టర్, ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉంటుందని నాకే కూడా చేసే వరకు తెలియదు. ఆ క్యారెక్టర్ చేసిన తర్వాతే ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉంటుంది నాకు తెలిసింది. అంత సటైర్, అంత బ్రేవ్నెస్ అండ్ అంత ప్రేమ ఆ క్యారెక్టర్తో ఉంది. సో ఆ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. లాస్ట్ డే మేకప్ వేసుకున్నప్పుడు నేను అంత ఐ ఫెల్ట్ ఐమ్ గోనా మిస్ దిస్ క్యారెక్టర్. సో ఐ లవ్ ద క్యారెక్టర్ when I did it. అండ్ ఇలాంటి ఒక క్యారెక్టర్ మామూలుగా మనకు కనపడరు. ఎక్కడో చిన్న చిన్న పల్లెటూరులో తప్ప ఎక్కువ గ్రామంలో మాత్రమే ఇలాంటి క్యారెక్టర్ మనం చూడొచ్చు. అండ్ ఇలాంటి క్యారెక్టర్స్, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అండ్ అక్కడ లైఫ్, ఇదన్నీ ఈ సినిమా. అది మాత్రం కాదు, వాళ్ళ స్వచ్ఛమైన ప్రేమ, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఈ సినిమా. ఒక్క రైలో చెప్పాలంటే ఇట్స్ వెరీ గుడ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఈ సినిమాలో నేను అండ్ కంప్లీట్ గా ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది ఆర్టిస్ట్, చెప్పాలంటే ప్రియామణి ఇంకో ఇద్దరు తప్ప అందరూ న్యూ ఫేసెస్ ఈ సినిమాలో. సో అందరికీ న్యూ ఎక్స్పీరియన్స్.
కానీ అందరి దగ్గర మంచి పెర్ఫార్మెన్స్ తీశారు డైరెక్టర్. అండ్ ఈ సినిమా ఎంత అద్భుతంగా వచ్చిందంటే అది మెయిన్ రీజన్ వచ్చే ఆ డైరెక్టర్ అమీర్ గారు. సో ఐ హ్యావ్ టు స్పెషలీ హార్ట్ఫెల్ట్ థ్యాంక్స్ టు హిమ్. అండ్ ఈ సినిమాలో ప్రియా మనకి నేషనల్ అవార్డు వచ్చింది. పర్ఫార్మెన్స్ మీరు చూస్తే మీకు కనపడుతుంది, అది ఆ పెయిన్ నిజం, ఆ పడ్డ ఏడుపు నిజం, అండ్ మొత్తం పర్ఫార్మెన్స్ నిజం. అందుకే ఐ థింక్ షీ డిజర్వ్స్ దిస్ అవార్డ్. ఇట్స్ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. నాకు కంప్లీట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్. నా ముందు ప్రియామణి యాక్ట్ చేసినప్పుడు నాకు చాలా భయంగా ఉంది. అది 5 ఫిల్మ్స్ ఓల్డ్, నాకు ఫస్ట్ సినిమా, కానీ అంత పవర్ఫుల్ క్యారెక్టర్. సో ఐ వాజ్ అఫ్రైడ్ ఇఫ్ ఐ విల్ గెట్ డిసపియర్డ్, బట్ సమ్హౌ ఐ మేనేజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద డైరెక్టర్. అండ్ ఇలాంటి ఒక సినిమా గ్రామంలో ఆల్మోస్ట్ 6 months వి షాట్ ఇన్ ద విలేజ్. కంప్లీట్లీ వి స్టేడ్ దేర్ అండ్ షాట్ ఇట్. టోటల్ బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్, లాంగ్వేజ్ యాక్సెంట్ డిఫరెంట్. డబ్ చేసినప్పుడు కూడా ఆ గోదావరి యాక్సెంట్ చాలా డిఫికల్ట్. ఒక 3 days ఐ హావ్ టు థ్యాంక్ శశాంక్ అండ్ హిస్ టీమ్ ఫర్ ద పేషెన్స్. నాతో కూర్చి ఒక్కొక్క స్మాల్ ప్రొనౌన్సియేషన్ నుంచి కరెక్ట్ చేశారు. సో ఈవెన్ వెన్ ఐ వాస్ డబ్బింగ్ ఫర్ ద ఫిల్మ్ ఇట్ వాస్ సో డిఫికల్ట్ టు మ్యాచ్ ద విలేజ్ క్యారెక్టర్ నుంచి ఆ బాడీ లాంగ్వేజ్ కి ఆ వాయిస్ మ్యాచ్ చేయడం చాలా కష్టం. బట్ ఐ రియలీ ఎంజాయ్ డూయింగ్ ఇట్, ఎందుకంటే ఇది నా ఫస్ట్ సినిమా అండ్ ది సినిమా హస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్. అండ్ ఈ విలేజ్ ఆ లైఫ్ గురించి, ఆ పీపుల్ ఎమోషన్స్ గురించి, ఆ కోపుల గురించి మాటల్లో చెప్పడం అంటే చాలా ఈజీ, కానీ అది అందరూ ఫీల్ అయ్యే వల్ల అది తీయాలంటే చాలా కష్టం. కెమెరామెన్ రామ్జీ గారు అది ఈ సినిమాలో చేశారు. ఒక స్మాల్ లైట్ కూడా వాడకుండా కంప్లీట్ గా సినిమా షూట్ చేశారు. సో లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ వర్ డన్ ఆన్ దిస్ ఫిల్మ్ అండ్ ఇట్ బికేమ్ బెంచ్ మార్క్ ఆర్ landmark film which everybody started following. Ee cinema became a cult film actually. And Yuvan gurinchi cheppali, beautiful music. మామూలుగా విలేజ్ సినిమా అంటే అది కింగ్ అంటే ఇళయరాజా గారు. సో విలేజ్ మ్యూజిక్ ని ఇంటర్నేషనల్ గా పాపులర్ చేశారు. వాళ్ళ అబ్బాయి అని ఈ సినిమాలో ఈవెన్ ప్రూవ్ చేసుకున్నాడు. బ్యూటిఫుల్ మ్యూజిక్, కంప్లీట్ గా విలేజ్ నుంచి ఫోక్ మ్యూజిక్ ఆర్టిస్ట్ తీసుకొచ్చి తను ప్లే చేసి రికార్డ్ చేశారు. అండ్ he mixed modern music into it and it was a total new experience. మ్యూజిక్ మాత్రం కాదు, సైలెన్స్ కూడా యూజ్ చేసి ఈ సినిమాలో కొత్త మ్యాజిక్ చేశారు. అండ్ అన్ని ఆర్ట్ డైరెక్టర్ నుంచి ఈ సినిమాలో యాక్ట్ చేసిన అన్ని ఆర్టిస్ట్, నాతో యాక్ట్ చేసిన సర్వణ్ గారు చిన్న క్యారెక్టర్ చేశారు. ఐ థింక్ వి ఆల్వేస్ లివ్డ్ యాజ్ అ ఫ్యామిలీ దర్. ఈవెన్ స్మాల్ క్యారెక్టర్స్, ఒక సీన్ లో వచ్చి వెళ్ళిపోయిన క్యారెక్టర్స్ కూడా మీ అందరు గుర్తుండే పోయేలా ఉంటుంది. అది మెయిన్ క్రెడిట్ డైరెక్టర్ గారికి, బికాస్ ఇట్ ఇస్ సో మచ్ ఆఫ్ ఫన్. అంత హ్యూమర్ ఉంటుంది ఈ సినిమాలో, అంత ఫన్ ఉంటుంది అండ్ ఇట్ ఇస్ సో న్యాచురలీ డన్. సో ఐ థింక్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. అండ్ ఇలాంటి ఒక సినిమా నా క్యారియర్ లో ఫస్ట్ సినిమా లాగా వచ్చిందని ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ద ఎంటైర్ టీమ్.